దేవుని యొక్క మహాకృపను బట్టి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనమందరము దేవునికి ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ఆమేన్. దేవుడు లేకపోతే మనం ఎవరము ఇక్కడ ఉండము. దేవుడు లేకపోతే ఎన్నో జరుగుతున్నాయి. మొన్న తెల్లారుజామున ఒక బస్సు ఒక టిప్పర్ కొట్టుకున్నాయంట. ఆ కంకర్ అంతా దాంట్లో పడిపోయింది. ఎక్కడో అంటే ఎప్పుడు ఎవరికి ఏమి ఎలా జరుగుతుందో తెలియటం లేదు. కానీ దేవుని కాపుదల మన మీద ఎంత ఉందంటే కంటి పాపలాగే దేవుడు మనల్ని కాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒక తండ్రి పిల్లల్ని ఎట్లా కాస్తాడో దానికంటే కూడా కంటి పాప వలె కాచిండు అనే మాట ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. లాస్ట్ వీక్ నేను చెప్పాను, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1 నుంచి 11 వచనాల్లో ఒక వ్యభిచారంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఒక స్త్రీని గురించి మనం చదివాం. ఆ స్త్రీని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చేసారు. ఆమెను ఎలా తీసుకొచ్చారో తెలీదు. ఆమె బట్టలుండి తీసుకొచ్చారో లేకుండా తీసుకొచ్చారో ఏ పరిస్థితుల్లో తెలియదు, మనకెవరికి తెలీదు. రాళ్లతో కొట్టాలని మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడింది. మరి నువ్వేం చెప్తావు అని యేసుప్రభుని అంటున్నారు. యేసుప్రభు ఏం చేస్తున్నాడు? గమ్మున ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కిందకు రాసుకుంటున్నాడు, ఇసుకలో ఏదో రాసుకుంటున్నాడు మట్టిలో. యేసుప్రభు వాళ్ళని పట్టించుకోవటం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవర్ ఇన్సిస్టింగ్, ఆయనను టెంప్ట్ చేస్తున్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము కొట్టాలి, రాళ్లతో కొట్టాలి, నువ్వేం చెప్తావు? దేవర్ టెంప్టింగ్ యేసుప్రభు. అందుకే వాళ్ళు అంతగా ఇన్సిస్ట్ చేస్తుంటే ఆయన ఏం చేశాడంటే తలెత్తి సింపుల్గా మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయాలంటే నిజంగా ఏం చేయాలా? రాళ్లతో కొట్టాలి. కానీ యేసు ప్రభువుకు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసే ఇంకో ప్లాన్, వేరే ప్లాన్స్ ఉన్నాయి ఆయనవి. అంటే ఆయన ఒక్కడే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయగలిగిన వ్యక్తి. వీళ్ళెవరు చేయలేరు. ధర్మశాస్త్రాన్ని రాళ్లతో కొట్టండి ఏమను అంటే ధర్మశాస్త్రం సంపూర్ణం అయినట్టు కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ చక్కగా ఫాలో అవ్వాలా. ఊరికే మనకు సెలెక్టివ్గా కొన్ని పాపాలు నేను చేయను కాబట్టి ఆ కొన్ని పాపాలలో వేరే వాళ్ళని రాళ్లతో కొడతానంటే కాదు. అర్థమైందా? వ్యభిచారంలో మనమంతా స్ట్రాంగ్ ఉన్నాం, మనం చేయము కాబట్టి వ్యభిచారంలో ఎవరైనా అప్పుడు పడితే కొట్టడం కాదు. డబ్బు విషయంలో, అన్ని విషయాల్లో కూడా మనము ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా ఆచరించే విధంగా ఉంటేనే ఇంకొకరిని మనం అనాలి. అదే యేసుప్రభు అంటున్నాడు, మీలో పాపము లేనివాడు, అది ఏ పాపమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, లేనివాడు మొదట రాయి వేయండి. ఏమైంది? వాళ్ళందరికీ గుచ్చుకుంది. అందరూ, వాళ్ళలో పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారి వరకు మెల్లగా అందరూ వెళ్ళిపోయారు. ఈ మొక్కతి నిలబడుకుంది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మా, నిన్ను నిందించిన వాళ్ళు ఎక్కడా? వాళ్ళెవరు నీకు శిక్ష విధించలేదా అంటే లేదు ప్రభువా. ప్రభువా అనే పదం వాడింది అక్కడ. ప్రభువా అంటే లార్డ్. ఆమె ఒప్పుకుంది ఈయన లార్డ్షిప్ ను తన జీవితంలో, ఈయన నా ప్రభు అని ఒప్పుకుంది. ఆ రోజే ఆమె రక్షణ పొందింది. ఆయన యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? నేను నిన్ను శిక్షించను, నేను నీకు ఎటువంటి శిక్షను విధించను, అయితే నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దు. మొట్టమొదట దెర్ వాజ్ నో కండెమ్నేషన్, దెన్ దెర్ వాజ్ గో అండ్ సిన్ నో మోర్. అక్కడ ఉండేది ఏంటంటే ఈవెన్ ఐ విల్ నాట్ కండెమ్ యూ, గో అండ్ సిన్ నో మోర్. సిన్ నో మోర్ అనే తర్వాత వస్తుంది. ఎందుకంటే కండెమ్నేషన్ అనేది ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, శిక్షా విధి కింద నువ్వు ఎప్పుడైతే ఉంటావో, పాపం నువ్వు ఏదైతే చేయకూడదు అనుకుంటావో అదే పాపం రిపీటెడ్గా చేస్తావు. ఎందుకు? నువ్వు శిక్షా విధి కింద ఉన్నప్పుడు నీ మనస్తత్వంలో ఏమైతుందంటే, నీ మైండ్లో నేను దేవునికి దూరం అయిపోయినాను, దేవుడు నన్ను ప్రేమించడం లేదు, నాకు దేవునికి మధ్య సహవాసం పోయింది, దేవుడు చాలా దూరం ఉన్నాడు అనే థింకింగ్లో నువ్వు చేసిన పాపం మళ్ళీ చేసుకుంటూ పోతావు. అర్థమవుతుందా? గిల్ట్ అనేది మనిషిని దేవునికి దూరం చేస్తూ ఉంది. దేవునికి దూరం అయిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. ఆమేన్, ఆమేన్. ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్న పరిస్థితిలో కూడా నువ్వు కొంచెం మంచి చేసినావు అనుకుందాం. అప్పుడు నీకు అనిపిస్తుంది, నేను దేవునితో సహవాసంలో మళ్ళీ బాగా అయినానేమో. అంటే నీ ఎఫర్ట్ అది, నీ పని మీద నువ్వు నమ్ముతున్నావు అని. నువ్వు మంచిగా ఉంటే దేవుడు నాతో బాగున్నాడు, నేను మంచిగా లేకపోతే దేవుడు నాతో బాగున్నాడు. నీ వర్క్స్ మీద నువ్వు నమ్ముతున్నావు. తర్వాత ఏమవుతుంది? మళ్ళీ పాపం చేసినావు అంటే ఇంకా దూరం వెళ్ళిపోతావు. అంటే నీ వర్క్స్ కు సంబంధం లేకుండా దేవుడు నీకు నో కండెమ్నేషన్ ఇచ్చిండు. నో కండెమ్నేషన్ అనేది గిఫ్ట్, అది వరం.
నీకు ఎటువంటి శిక్షా విధి లేదు అనేది దేవుడు నీకు ఉచితంగా ఇచ్చిండు, వరంగా ఇచ్చిండు. ఆమేన్. ఆమేన్. మన హ్యూమన్ మెథడ్ ఏంటంటే, నేను చక్కగా బ్రతికితే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. రాంగ్. నువ్వు చక్కగా బ్రతికితే ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు చక్కగా బ్రతుకు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన ప్రేమిస్తున్నాడు అనేది నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, ఆయన ప్రేమలో నేను నాటబడ్డాననేది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, నువ్వు ఆటోమేటిక్గా చక్కగా జీవిస్తావు. అదే పాపం విషయంలో దేవుని యొక్క యాటిట్యూడ్ ఏంటి? ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే కూడా దేవుడు వాళ్ళ వైపు చూసి చెప్పే మాట ఏంటంటే, నేను మీకే శిక్ష విధించను, అయితే మీరు వెళ్ళి ఇక పాపం చేయొద్దండి అంటాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు శిక్షా విధి లేకుండా నువ్వు ఉన్నావనేది నువ్వు నమ్ముతావో, అప్పుడు నీకు తెలియకుండానే దేవుడితో నాకు సంబంధం పోలేదు, దేవునితో నాకు సహవాసం పోలేదు, దేవుడు యేసుక్రీస్తు రక్తం నన్ను ఎప్పటికప్పుడు కడిగివేస్తుంది అని నువ్వు నమ్ముతావు. కాబట్టి ఏమైతుంది? నీవు ఇంకా బలంగా, అంటే నేను ఇంకా పాపము చేయకుండా ఉండగలను అనే స్థితికి వస్తావు. నీ మైండ్ సెట్ అర్థమైందా? నీకు శిక్షనే లేదు అన్నప్పుడు దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు, నీతోనే ఉంటున్నాడు అనే ఆ యొక్క నమ్మకం నీలో ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసే అవకాశాలు చాలా తక్కువ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజానికి నో కండెమ్నేషన్ అంటే శిక్షా విధి లేకుండా ఉండడం అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ పవర్ నాట్ టు సిన్. అందుకే యేసుప్రభు ఏమంటాడు? నేదర్ డూ ఐ కండెమ్ ది, గో అండ్ సిన్ నో మోర్. గో అండ్ సిన్ నో మోర్ అనేది ఏంటంటే, నువ్వు పోయి ఇంకా పాపం చేయొద్దు అనేది. యేసుప్రభు ఆ మాట మాట్లాడినప్పుడు ఆ మాటలో పవర్ ఉంది. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయొద్దు అన్నాడు, ఇంకా ఆమె చెయ్యొద్దు అంతే. యేసుప్రభు వెలుగు కలుగుగాక అంటే ఏమైంది? వెలుగు కలిగింది. నువ్వు పాపం చేయొద్దు అంటే ఆమె లైఫ్ అంతా కూడా ఆ పాపము చేయనటువంటి పరిస్థితితోనే ఉంటుంది ఆమె జీవితం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు మాటలో శక్తి ఉంది. అంటే నేను నీకే శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపము చేయొద్దు అనేదే ఆమెకు ఒక శక్తి. నేను శిక్ష విధించను, ఇక నువ్వు వెళ్ళి పాపం చేయొద్దు. ఆమె వెళ్ళి పాపమే చెయ్యదు ఇంకా. బికాస్ మాస్టర్ హ్యాస్ స్పోకెన్ ది వర్డ్. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడే మాట ఏంటంటే అదే, నేను నీకు ఏ శిక్ష విధించను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయొద్దు. దట్ ఈస్ ది వర్డ్ ఫర్ అస్. బ్రదర్ మీరు భలే చెప్తున్నారు, నాకు ఒక ఆయన తెలుసు, నేను కృపలో ఉన్నానని చెప్తున్నాడు, కానీ ఆయన ఎప్పుడు పాపంలోనే జీవిస్తున్నాడు. అటువంటి విన్నారా ఎప్పుడన్నా? రెండు విషయాలు ఉన్నాయి, ఫాలింగ్ ఇన్ సిన్, లివింగ్ ఇన్ సిన్. ఫాలింగ్ ఇన్ సిన్ అంటే ఎప్పుడైనా పొరపాటున పడడం. లివింగ్ ఇన్ సిన్ అంటే నీకు కాన్షియస్ గా తెలిసి నువ్వు దాంట్లోనే జీవించడం. రోడ్ మీద పోతున్నప్పుడు పొరపాటున పెండం దొక్కారనుకోండి, దట్ ఈస్ ఫాలింగ్ ఇన్ సిన్. పెండం దొక్కినాను, ఇంకా నేనంతా ఇంకా పెండలో తొక్కినాను కాబట్టి ఇంకా నేను పోయి పెండలోనే ఉంటాను, నేను పెండలోనే పండుకుంటాను, పెండలోనే నేను అంటే దట్ ఈస్ లివింగ్ ఇన్ సిన్. మనం ఎప్పుడైనా పాపము అనే దాంట్లో మనం పొరపాటున పడితే, వెదర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ థాట్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ డీడ్, ఎక్కడైనా నువ్వు పొరపాటున పాపం చేసినట్టయితే వెంటనే కడుక్కోవాలి. యూ షుడ్ క్లెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య రక్తంతో నేను కడగబడ్డానని నమ్మాలను తెలుసుకోవాలి. లేని పక్షంలో ఏమైతుందంటే, చేసినాం కదా ఇంకేం కాదులే, ఇంకా చేద్దాం. నేను ఒక మాట చెప్తున్నాను, ఎవరైనా కూడా అట్లా నేను కృపలో ఉంటున్నాను అని చెప్పి పాపం చేస్తున్నారు అంటే, యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ కన్ఫ్రంట్ దెమ్. బ్రదర్ మీరు చేస్తుంది చాలా తప్పు చెప్పాలా. మీరు కృపను నిరర్థకం చేస్తుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కృప కింద ఉన్నారనా, కృప కింద లేరనా అర్థం. ఎప్పుడైతే ఒక మనిషి పాపంలోనే జీవిస్తున్నాడు కానీ బయటికి నేను కృపలో బ్రతుకుతున్నాను, నేను కృపతో ఉన్నాను అంటే అది కృపలో ఉన్నట్టా లేనట్టా? కృపలో లేనట్టు. నేను అదే చెప్తాను, బ్రదర్ మీరు కృప కింద లేరు. ఎందుకు కృప కింద లేరు అని చెప్పడానికి వాక్యం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. పాపము మీ మీద ప్రభుత్వం చేస్తుందంటే నువ్వు కృప కింద ఉన్నావా, కృప కింద లేవా? లేవు. పాపం నీ మీద ప్రభుత్వం చేస్తుంది, పాపము నిన్ను ఏల్తుంది అంటే నువ్వు కృప కింద ఎట్లా ఉంటావు? యు ఆర్ డెఫినెట్లీ నాట్ అండర్ గ్రేస్. కృప అనేది
ఇట్ విల్ ఎంపవర్ యూ నాట్ టు సిన్. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? మొన్నటి దాకా అన్నేమో అసలు ఏం లేదు, మీకు కండెమ్నేషన్ లేదు. బట్ అట్ ది సేమ్ టైం బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు కృప కింద ఉన్నావంటే పాపం నీ మీద ప్రభుత్వం చెయ్యదు. దేవునికి పాపం అంటే అసహ్యం. ఆయన నీతిమంతుడైన దేవుడు, నీతిగా బ్రతకాలని కోరుకుంటాడు. ఆమేన్. 13వ వచనం చూడండి అదే అధ్యాయంలో. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. అర్థమవుతుందా? ఎవరికి సాధనంగా ఇయ్యాలంట నీ అవయవాలను? దేవునికి. అవయవాలు అంటే ఏంటివి? కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చేతులు, కాళ్ళు, ఇవన్నీ అవయవాలు. ఇవన్నీ దేనికి వాడమంటున్నాడు? ఇంతకు ముందు మీరు పాపానికి వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించొద్దండి. పెరిస్టిమీ అని ఉంటుంది. ఇది గ్రీక్ లో ఉన్న పదం. పెరిస్టిమీ అంటే ఆఫరింగ్, అంటే అప్పగించుకోవడం. ఆఫరింగ్ అంటే ఇప్పుడు ఆఫరింగ్ ఎవరైనా తీసుకొస్తారనుకోండి కానుకలు వేసేదానికి, అప్పుడు యు ఆర్ ఆఫరింగ్ సంథింగ్. అర్థమవుతుందా? అంటే నువ్వు విల్ఫుల్ గా నీ ఇష్టపూర్వకంగా నువ్వు వేస్తున్నావు, నువ్వు ఇస్తున్నావు. అంటే నీకు విల్ లేదనుకోండి, ఇస్తారా? ఇవ్వరు. ఆఫరింగ్ వేరు. అర్థమవుతుందా? ఇన్ ది సేమ్ వే నీవు అప్పగించుకోవాలి, నిన్ను నువ్వు అప్పగించుకోవాలి నీతి కోసం, అంటే అది నీ ఇష్టంతో చేయాలి. నువ్వు షుడ్ డూ ఇట్ విత్ యువర్ విల్. విల్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇక్కడ. నేను పాపంలో జీవించను, నేను దేవుని కోసం జీవిస్తాను, మై లైఫ్ ఈజ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అని నువ్వు ఎప్పుడైతే డిటర్మిన్ చేసుకుంటావో నీ యొక్క అవయవాలను దేవునికి నువ్వు అప్పగించుకుంటావు. నీతికి సాధనములుగా నువ్వు అప్పగించుకుంటావు, పాపానికి నువ్వు అప్పగించవు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా లేదు బ్రదర్, నేను కృపలో ఉన్నాను, నేను కృపనే నేను నమ్ముతున్నాను, కానీ నేను పాపంలోనే జీవిస్తున్నాను అంటే అటువంటి వాళ్ళు ఏమవుతారు తెలుసా? సైతానుకు దూతల్లాగా తయారవుతారు. వాళ్ళు సైతానుకు దూతల్లాగా తయారైపోయి వాళ్ళని చూసి కృప అంటే జనాలు పారిపోతారు. వద్దులేనైనా ఇదంతా పాపంలో బ్రతుకుతున్నారు అనుకుంటూ. కృప అంటే నువ్వు పాపంలో బ్రతకడం కాదు. నీకు నిజంగా కృప ఉంటే పాపం మీద విజయంలో ఉంటావు నువ్వు ఎప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? పాపం నిన్ను ఏలుతుండి నేను కృపలో ఉన్నానంటే ఎట్లయితుంది? యు కాంట్ క్లెయిమ్ దట్. నువ్వు పాపంలో ఉన్నావు అంటే నువ్వు కృపలో లేవు. బికాస్ గ్రేస్ ఇస్ ఎంపవర్మెంట్ నాట్ టు సిన్. నువ్వు పాపము చేయకుండా ఉండటానికి అది దేవుడిచ్చిన శక్తి, కృప. నీకు ఎటువంటి శిక్షా విధి లేకుండా నువ్వు ఎన్ని చేసినా, ఇంతవరకు నువ్వు ఎన్ని చేసినా నీకు శిక్ష అనేది లేదు అని చెప్పి ఇప్పటి నుంచి నువ్వు సిన్ నో మోర్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని వాక్య ప్రకారం నువ్వు కృప కింద ఉన్నావంటే పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుకి ఏమనుకుంటారు తెలుసా? గ్రేస్ టీచర్స్ అంటే వీళ్ళు ఏముందిలే, వీళ్ళు లైసెన్స్ ఇస్తారు పాపం చేయడానికి. హూ సెడ్ ఇట్? బైబిల్ నెవర్ గివ్స్ ఎనీ లైసెన్స్ టు సిన్. బైబిల్లో అటువంటిది లేనే లేదు. నువ్వు పాపాలు చేసుకుంటూ ఉండు అనేది లేనే లేదు. దేవుడు పాపాన్ని అసహించుకునే దేవుడు కాబట్టి పాపాన్ని యేసుక్రీస్తు శరీరంలో ఆయన నాశనం చేసి ఉంటున్నాడు. ఇప్పుడు ఆ పాపం అనేది ఆయన నాశనం ఆల్రెడీ చేశాడు కాబట్టి ఈ రోజు నువ్వు పాపం లేకుండా బ్రతకడానికి, విజయంలో జీవించడానికి, నీ క్రైస్తవ జీవితము జయశీలునిగా నువ్వు జీవించడానికి ఆయన కృపయించుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఎవరైనా నేను పాపంలో బ్రతుకుతున్నా కానీ నేను కృప కింద ఉన్నాను అనే వాళ్ళను చూస్తే మిగతా వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. అసలు క్రిస్టియన్సేనా? క్రిస్టియన్ అని చెప్పుకొని ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. క్రిస్టియన్స్ అని చెప్పుకొని లోకస్తులు ఏం చేస్తున్నారు అవన్నీ చేస్తున్నారు వీళ్ళు అని సైతాను దూతల్లాగా వీళ్ళు వ్యవహరించడం మొదలు పెడతారు. అర్థమైందా? ఇఫ్ యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్, ట్రై టు లివ్ లైక్ గాడ్. అర్థమైందా? ఇప్పుడు సునీల్ అన్న పబ్బుకు పోయి ఉన్నాడు, ఆడ పబ్బులో ఉన్నాడంటే ఎట్లుంటది? ఆడపోయి నేను కృప కింద ఉన్నాను కాబట్టి నేను పబ్బులో ఏమైనా తాగొచ్చు, నేను ఎట్లా తిరగొచ్చు అంటే వాట్ డస్ దట్ మీన్? కృపలో లేవు. అర్థమవుతుందా? నేను కృపను బోధిస్తున్నాను బ్రదర్, వేస్ట్, అబద్ధం. దట్స్ ఆల్ ఫాల్స్. నువ్వు కృపలో ఉన్నావంటే గాడ్ విల్ డైరెక్ట్ యూ. నువ్వు ఎక్కడికి పోవాలా, ఎక్కడికి పోకూడదు. రీసెంట్గా మా స్కూల్
ఏదో ఫంక్షన్ ఉంది, అందరూ పోవాలన్నారు. నాకు లోపల అనిపించింది, అయిపోయింది, దట్స్ ఓవర్, దట్ ఓల్డ్ సునీల్ ఈజ్ బరీడ్, అయిపోయింది, హీస్ డెడ్ టు సిన్, అయిపోయింది. అడిగిపోతే ఏమవుతుంది? అందరు ఎవరు వస్తారు? నేను యేసు ప్రభుని నమ్ముకోనప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు నేను అక్కడికి పోయిన తర్వాత ఏవో అటువంటి మాటలన్నీ మళ్ళీ మొదలు పెడతారు. అయిపోయింది, ఆ లైఫ్ అయిపోయింది. ఇట్స్ బెటర్ డోంట్ గో బ్యాక్ టు సర్టన్ థింగ్స్. కొందరు ఏం చేస్తారు తెలుసా? రీయూనియన్లు అని పెడుతుంటారు. రీయూనియన్ అని పెట్టి గబ్బు రేపుకుంటుంటారు జీవితాలను. ఐ హావ్ సీన్ సో మెనీ ఫ్యామిలీస్. కాలేజీలలో, స్కూళ్ళల్లో పోతారు, తర్వాత ఏమవుతుంది, చాలా సంవత్సరాల తర్వాత కలుస్తారు. అప్పుడు ధైర్యం ఉండిండదు, ఇప్పుడు ధైర్యం ఉంటుంది, ఇప్పుడు డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. నువ్వు కృప కింద ఉంటే యూ విల్ బి డైరెక్టెడ్ బై గాడ్ నాట్ టు డూ సర్టన్ థింగ్స్. ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఆయన నీకు కన్సిస్టెంట్గా చెప్తుంటాడు, ఇట్లా ఉండు, ఇట్లా ఉండొద్దు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ మస్ట్ లిజన్ టు హిస్ వాయిస్. ఆయన స్వరం వినాల మనం. ఆయన మాట్లాడుతున్నప్పుడు దాన్ని విని నువ్వు దాని ప్రకారంగా పోవాలా. విన్నా కూడా నువ్వు పట్టించుకోలేదనుకోండి, దేవుడు మాట్లాడడమే ఆపేస్తాడు. సౌలు రాజుకు దేవుడు ఏం చేసిండు? సౌలు రాజుకు చాలాసార్లు చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఏమని? నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేయి. ఆయన చేయటంలే. 3 సార్లు అయింది. 3 అవకాశాలు అయిపోయిన తర్వాత దేవుడు, గాడ్ స్టాప్ టాకింగ్ టు హిమ్, మాట్లాడడం మానేసిండు. ఆయన ఏం చేసిండు? సమూయేలు దగ్గర పోదాము, సమూయేలు చనిపోయిండు. లాస్ట్కి ఆయన కర్ణ పిచాచి పట్టిన వాళ్ళ దగ్గరికి పోతాడు. దట్స్ ఆల్ డిమానిక్. ఒకసారి దేవుడు మాట్లాడడం మానేస్తే ఇట్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే మనకు డైరెక్షన్ ఉండదు మన జీవితానికి. మనం బ్రతుకుతున్నాం ఒక క్రైస్తవునిగా, నువ్వు నేను బ్రతుకుతున్నామంటే దేవుని డైరెక్షన్తో బ్రతకాల. దేవుని డైరెక్షన్ లేదనుకో మన జీవితంలో, ఇంకా వేస్ట్. ఇంకా ఎక్కడికి పోవాలో తెలియదు, మనకు ఎలా చేయాలో తెలియదు. సడన్ గా డిస్ట్రక్షన్ ఉంటుంది అనుకో, ఏం చేస్తాం? కాబట్టి గ్రేస్ను అడ్డం పెట్టుకొని పాపపు జీవితం జీవిస్తున్నారు అనేటువంటి వాళ్ళతో కేర్ఫుల్గా ఉండండి. అట్ ది సేమ్ టైం అటువంటి వాళ్ళని చూసి గ్రేస్ టీచింగ్ రాంగ్ అనేది మాత్రం నమ్మకండి. అటువంటిది అర్థమైందా? ఎందుకంటే యేసుక్రీస్తే మనకి ఇచ్చిన ఈ టీచింగ్. ఇది ఎవరు ఇచ్చినారు? నేను రాయలేదు, పౌలు కూడా ఎట్లా రాసిండు? యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన రెవల్యూషన్ బట్టి ఈ మాటలు రాసిండు. మనం దాన్ని ఫాలో అవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఊహించి మాట్లాడే మాటలు కాదు ఇవి. వాక్యంలో ఏదుందో అదే మనం మాట్లాడుతుంటాం. ఆమెన్. సో మనం ఎప్పుడైతే నేను దేవుని చేత నేను శిక్షా విధిలో లేకుండా తప్పింపబడ్డాను, నేను ఈ యొక్క కృపను పొందాను, నేను దేవుని యొక్క హైయెస్ట్ ఫేవర్ నా మీద ఉంది అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, సిన్ విల్ బి ది లాస్ట్ థింగ్ ఇన్ యువర్ మైండ్. పాపం చేయాలన్న ఆలోచన రాదు, అన్ని దేవుని పనులే చేసుకుంటుంటావు. అర్థమవుతుందా? అంటే యు విల్ నాట్ బి మోటివేటెడ్ ఫర్ సర్టన్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, కృప కృప పాపము మీద విజయం ఇస్తుంది. కృప పాపము మీద విజయం ఇస్తుంది. నా జీవితంలో కృప ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కృప ఉంది కాబట్టి మనం వింటున్నాం. సో వాట్ ఈస్ ది పవర్ టు సిన్ నో మోర్? పవర్ ఏంటి? దేర్ ఇస్ ఎ పవర్. యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో పవర్ ఉంది. పౌలు ఈ యొక్క రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట అంటాడు. చూద్దాం ఆ మాట. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. నేను ఎట్లా చేస్తున్నానో ఏం చేస్తున్నానో నాకు అర్థం కావటం లేదు. నేను ఏది చేయొద్దు అనుకుంటున్నానో, నేను ఏది ద్వేషిస్తున్నానో, నేను క్రైస్తవునిగా నాకు పాపం అంటే ఇష్టం లేదు, కానీ అప్పుడప్పుడు జరిగిపోతుంది. అది ఆయన మాటలు. అర్థమైందా? అట్లా 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఆమేన్, ఆమేన్. పౌలు క్లియర్ గా చెప్తుంటున్నాడు, నా జీవితంలో నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చెయ్యకూడదు చేస్తున్నాను. పాపం తెలుసు, ఇది మరణం సంబంధించినదని తెలుసు, అన్ని తెలిసినా ఇలా చేస్తున్నానే. నన్ను కాపాడేటోడు ఎవడున్నాడు? నేను ఇంత దౌర్భాగ్యంగా బ్రతుకుతున్నాను. ఈరోజు నీ యొక్క ఆలోచన కూడా అలా ఉన్నట్టయితే నేను నీతోనే మాట్లాడుతున్నాను. అర్థమైందా?
ఎవరైతే నేను ఎన్నైనా పాపాలు చేసుకుంటుండొచ్చు, నేను కృప కింద ఉన్నాను, అటువంటి వాళ్ళతో నేను మాట్లాడటంలే. ఈ గాస్పెల్ వాళ్ళకు కాదు. అది ఏం గాస్పెల్లో నాకు తెలియదు. దేవుడిచ్చిన గాస్పెల్ ఏంటంటే, నువ్వు పాపం నుంచి నిన్ను విడిపించి, నీకు శిక్షావిధి లేకుండా నీకు కృపనిచ్చి, ఆ కృపతో నువ్వు పాపం మీద జయించి జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం, ఆయన ఉద్దేశం అది. హల్లెలూయా. హల్లెలూయా. మనకు బలహీనత ఉన్నా, కొన్నిసార్లు అంటాం నాకు బలహీనత ఉందండి. తెలుసుకో, అది బలహీనతనా పాపమా? అర్థమైందా? పాపాన్ని బలహీనతలను అని మిక్స్ చేస్తుంటారు. బలహీనతలు వేరు, పాపాలు వేరు. నీ బలహీనత ఏమున్నా, నీ పరిస్థితి అంటే నీ అసహాయ సిచ్యువేషన్స్ ఏమైనా ఉండొచ్చు, అన్నింటిలో కూడా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే, నీ మీద శిక్షా విధి లేదు. నువ్వు ఈజీగా బయటకు వచ్చేయచ్చు. అర్థమైందా? నువ్వు దాంట్లో ఉన్నావంటే, శిక్షా విధి ఉంది అంటే ఇంకా ఇరకపోయినట్టు అవుతుంది. కానీ దేవుడు ఏం చేసిండు, నువ్వు పాపంలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, నీ మీద శిక్షా విధి లేదు, నీ మీద ప్రెషర్ లేదు. నువ్వు ఈజీగా నీ అంతటా నువ్వు విల్ఫుల్ గా బయటికి రావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:1 చూద్దాం ఒకసారి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు. ఇంగ్లీష్ లో చూడండి, NASB ట్రాన్స్లేషన్. Therefore there is now no condemnation at all. Therefore there is now no condemnation at all. at all. ఎటువంటి శిక్షా విధి లేదు. ఎప్పుడు నువ్వు క్రీస్తులో ఉంటే. క్రీస్తులో ఉండడం అంటే ఏంటి? యేసు క్రీస్తును అంగీకరిస్తే, నువ్వు రక్షింపబడి ఉంటే, యేసు నా ప్రభు అని నువ్వు నోటితో ఒప్పుకొని, నీ హృదయమందు దేవుడు ఆయన మృతులలో నుండి లేపెనని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే నీకు శిక్షావిధి లేదు, నీకెటువంటి శిక్షావిధి లేదు. పాపము నీ మీద ప్రభుత్వం చెయ్యదు. 2 పదాలు గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము నిన్నెప్పటికెప్పటికి కడుగుతూ ఉంటుంది. అండ్ యు ఆర్ విక్టోరియస్. నువ్వు జయశీలునిగా ఉండటానికి దేవుడు నీలో ఆల్రెడీ తన యొక్క జీన్స్ ను పెట్టి ఉంటాడు. ఆమేన్. యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. జాన్ ఏమంటాడంటే, యు ఆర్ బార్న్ ఆఫ్ గాడ్ అంటాడు. అండ్ హూస్ ఎవర్ ఇస్ బార్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్ ఎట్ దిస్ వరల్డ్. అంటే ఈ లోకాన్ని జయిస్తాడు. లోకంలో ఉండే పాపం నిన్ను జయించదు, నువ్వు దాన్ని జయిస్తుంటావు. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8:3 చూద్దాం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము 4th verse. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమేన్. దేవుడు పాపానికి శిక్ష ఎక్కడ విధించిండు? పాపానికి శిక్ష ఏంటి? మొదట మరణం. ఆ మరణాన్ని, పాపానికి ఉండే శిక్ష మరణము, ఆ శిక్షను తీసుకుపోయి ఎవరి మీద వేసిండు? యేసు ప్రభు శరీరంలో వేసిండు. హల్లెలూయా. ఇదే వచనాన్ని 3వ వచనం ఇంగ్లీష్ లో చదవండి. ఫర్ వాట్ ద లా కుడ్ నాట్ డూ. ధర్మశాస్త్రం చేయలేకపోయింది. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దేవుడు ఏం చేసిండంట, తన సొంత కుమారుని పంపించి, ఎలా? పాపపు శరీరంలో పంపించిండంట. అంటే పాపపు శరీరం అంటే లైక్నెస్ ఆఫ్ సిన్. ఆయనలో పాపం లేదు, కానీ మనుషులందరిలో పాపం ఉంది. మనుషుల లాగానే ఆయన్ని పంపించండు. హల్లెలూయా. అండ్ హీ కండెమ్డ్ సిన్ ఇన్ హిస్ ఫ్లెష్. ఆయన శరీరంలో లోక పాపం అంతటికి కూడా శిక్షను విధించేసిండు. శిక్షను ఎక్కడ విధింపబడింది? శిక్ష యేసుక్రీస్తు శరీరంలో విధింపబడింది. కాబట్టి నీకు శిక్ష లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆల్రెడీ శిక్ష విధింపబడింది, యేసుక్రీస్తు శరీరంలో విధింపబడింది. కాబట్టి నీ శరీరంలో విధింపబడదు. ఆమేన్. అంటే యూ కెన్ లివ్ ఏ సిక్నెస్ ఫ్రీ లైఫ్. ఎందుకు? సిన్ వల్లనే సిక్నెసెస్ వస్తాయి. పాపం నుంచి ఇవన్నీ, పాపం జీతం మరణం, ఇవన్నీ కూడా మరణ సంకేతాలు. ఇవన్నీ రోగాలు ఉండటము, అనారోగ్యతలు, ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? పావర్టీ, పేదరికం. ఎందుకు పేదరికంలో ఉంటారు? సిన్. పైన సిన్ ఉంటది, కింద పావర్టీ. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఐమ్ టెల్లింగ్ సంథింగ్. ఇది గాని చక్కగా క్యాచ్ చేస్తే మన లైఫ్స్ మారిపోతాయి. హల్లెలూయా. సో దేవుడు ఏం చేసిండు? తన సొంత కుమారుని పాపము శిక్షించటానికి తన సొంత కుమారుని శరీరాన్నే దేవుడు ఎంచుకున్నాడు, చేసేసాడు. ఇప్పుడు ఒకటి,
ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయానో, ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది? ఓయో నేను దౌర్భాగ్యుడను అని పౌలు అన్నాడు. ఆ దౌర్భాగ్యతలో ఉన్న మనల్ని కూడా ఎవరిని కూడా రక్షించలేకపోయింది. ఆమేన్, ఆమేన్. ధర్మశాస్త్రం నువ్వు చక్కగా బ్రతుకు అని చెప్తుంది, కానీ నిన్ను నీతిమంతునిగా తీర్చే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రం చేయలేకపోయింది. కానీ దేవుడు ఏం చేసిండు? తన సొంత కుమారుని పంపించి నీ మీద నా మీద పడాల్సిన ఆ శిక్షా విధిని ఆయన శరీరంలో శిక్షను విధించి ఉంటున్నాడు. ఆమేన్, ఆమేన్. అందును బట్టి మనము రక్షింపబడ్డాం. ఈరోజు మనమందరం రక్షణలో ఉన్నామంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు మనకు బదులుగా ఆయన వెళ్ళి ఉంటున్నాడు శిక్షకు. ఆమేన్, ఆమేన్. హెబ్రీ 9:14 చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆమేన్, ఆమేన్. నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది ఎవరంట? మళ్ళీసారి చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎవరు శుద్ధి చేస్తున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు యొక్క రక్తము. అది గుర్తించండి. యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను నువ్వు విడిచిపెట్టాల, అంటే విడిచిపెట్టేట్టు చేస్తుంది. నువ్వు యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఆరాధించే వ్యక్తివైతే, యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉదయం లేస్తూనే యేసయ్య రక్తం నన్ను కడిగివేసింది, నన్ను నీతిమంతునిగా చేసింది, నన్ను దేవుని నీతిలాగా చేసింది, నన్ను పరిశుద్ధినిగా మార్చివేసింది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతూ పలుకుతూ ఉంటావో నీ మనస్సాక్షి మొత్తం క్లీన్ అయిపోతుంది. ఆటోమేటిక్ ఏమవుతుందంటే నీవు నిర్జీవ క్రియలను విడిచిపెడతావు. నిర్జీవ క్రియలు అంటే విశ్వాసం లేకుండా చేసేవి. కొంత చర్చికి అందరూ ఒకే రకంగా పోతారా? చర్చెస్కు లేదు. కొందరు విశ్వాసంతో పోతారు, కొందరు ఆచారంగా పోతారు. అర్థమైందా? ఆచారంగా పోయేది నిర్జీవ క్రియ. విశ్వాసం లేకుండా నువ్వు ఏది చేసినా కూడా అది నిర్జీవ క్రియ. అంటే నీకు ఒక హోప్ వస్తుంది. ఇక్కడ నేను ఊరికి అందరి కోసం చర్చికి, కొన్నిసార్లు చర్చెస్కి ఎందుకు పోతారంటే వాళ్ళు వీళ్ళు మనల్ని చూస్తున్నారు, చర్చికి కూడా పోకపోతే ఏమనుకుంటారు జనాలు. విన్నారా అట్లాంటి మాటలు? ఏమనుకుంటారు? అసలు మనం క్రైస్తవులం అనుకుంటారా లేదా? అంటే నువ్వు క్రైస్తవుని అనిపించుకోవడానికి చర్చికి పోతున్నావు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అది నిర్జీవ క్రియ. అట్లా కాదు నువ్వు పోవాల్సింది, నీ తండ్రిని నువ్వు కలవటానికి. హల్లెలూయా. నీ యొక్క పరిస్థితులు మార్చుకోవడానికి నీవు విశ్వాసంతో పోయి, నేను ఈరోజు పోతున్నాను, నేను దేవుడి నుంచి ఏదో పొందుకొని వస్తాను, అది దేవుడికి కావాల్సింది. ఆమేన్, ఆమేన్. నువ్వు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఏం చేయాలంటున్నాడు? జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నువ్వు ఎప్పుడు నీకు అటువంటి మనస్తత్వం వస్తుందంటే యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు ఎంతగా నమ్ముతుంటావో, యేసయ్య రక్తంతో నేను కడగబడ్డాను, నేను క్షమించవేయబడ్డాను, రిపీటెడ్గా నీకు నువ్వు చెప్పుకో. 1000 సార్లు చెప్తావు, 1,00,000 సార్లు చెప్తావు, చెప్పు. నీకు తెలియకుండానే నీ మనస్సాక్షి అంతా కూడా కడిగి వేయబడుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం మళ్ళీ. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. మనము క్రిస్టియన్ అంటే ఏమర్థం అంటే నేను యేసు ప్రభుతో జీవిస్తున్నాను అనేది క్రిస్టియన్. నేను సపరేట్గా, నేను ఇండివిజువల్గా ఒక్కరిని బ్రతుకుతున్నాను కాదు. నువ్వు ఒక్కరిని బ్రతికితే నువ్వు పాపాలు చేసుకుంటూనే ఉంటావు. కానీ నువ్వు ఎవరితో బ్రతుకుతున్నావు అని నమ్మాలా? నాలో యేసు ప్రభు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆయన నాలో సంచరిస్తున్నాడు, ఆయన నాకు చాలా అతి సమీపంగా ఉన్నాడు. ఎక్కడికో పరలోకమందున మా తండ్రి కాదు, ఆయన నాలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆన్సర్ కావాలంటే ఎక్కడో చూడడం కాదు, ఆన్సర్ నీలో ఉంది. యు టాక్ టు ది పర్సన్ హూ ఇస్ ఆల్రెడీ దేర్. ఆమేన్. ఆయన పరలోకం వదిలి నీతో ఉన్నాడు. ఆయన ఇప్పుడు వచ్చి, అర్థమవుతుందా? మనము ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. 10వ వచనం చూడండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి చెప్తున్నారు.
యేసు ప్రభుని గురించి ఏమని చెప్తున్నాడు? యేసు ప్రభు చనిపోవాల్సి వచ్చింది. ఎవరి కోసం చనిపోవాల్సి వచ్చింది? మన కోసం చనిపోవాల్సి వచ్చింది. యేసు ప్రభు ఈ భూమి మీద ఉంటే ఆయన ఎప్పుడు చచ్చిపోడు, తెలుసా మీకు? హీ వుడ్ నెవర్ హ్యావ్ డైడ్. కానీ చనిపోవడానికి కారణం ఏంటి? మన పాపమంతా ఆయన మీద పడింది. అర్థమైందా? పాపమే లేకపోతే మరణం లేదు. మన పాపం తీసి ఆయన మీద వేయాలన్న దేవుని యొక్క సంకల్పం చొప్పున ఆయన మరణించిండు. ఆ మరణించింది ఒకేసారి మరణించిండు పాపం నిమిత్తం. అయితే జీవించుట చూడగా యేసుప్రభు ఎవరి కోసం జీవిస్తున్నాడు? అక్కడ నుంచి చూడండి ఆన్సర్. ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆమేన్. ఆమేన్. ఆయన పాపం కోసం జీవించటంలా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, సిన్ఫుల్ లైఫ్ లో ఉంటారు చూడు కొందరు. నేను కృప అని చెప్పి సిన్లోనే లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా సిన్లో ఉంటారు. అన్ని పాపాలు చేసుకుంటారు, అంతా తిరుగుతుంటారు. అన్ని ఆల్ సార్ట్స్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి వాళ్ళకు లోపల. బయటికి మాత్రం అంతా బాగున్నాం అనుకుంటారు. వాళ్ళ గురించి ఇక్కడ ఏమంటున్నాడు? నీవు జీవించుట చూడగా యేసు ప్రభు తండ్రి అయిన దేవుని కోసం జీవిస్తున్నాడు. అందుకే లోకాన్ని చూసి మోసపోదండి. లోకంలో మనము పాష్గా ఉండాలి, లేకపోతే మనము అందరు లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేయాలి. రాంగ్. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నేను లోకస్తులలాగా నేను మందు తాగాలి అనుకుంటే అది నీ మైండ్ సెట్ లో ఉంది. నీ థింకింగ్, నా లైఫ్ స్టైల్ నేను ఇట్లుండాలి, నేను అట్లుండాలి, నేను ఇట్లా ఎంజాయ్ చేయాలి అనుకుంటున్న మైండ్ సెట్ లో ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు కృప కింద లేరు వాళ్ళు. ఆమేన్. ఆమేన్. ఐఎమ్ టాకింగ్ టు సంబడి. యూట్యూబ్ లో కూడా నా మాటలు వింటున్నారు. ఐఎమ్ టాకింగ్ టు యూ. ప్లాన్ ఉంటుంది మైండ్ లో, నేను ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటుంటారు. ప్లాన్, నా లైఫ్ లో ఇట్లుండాలి నా లైఫ్. పాపంతో పాటు పారాల్ గా పోతుంటుంది వీళ్ళ లైఫ్. దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ అట్ ఆల్. నువ్వు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిండొచ్చు. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత పాపానికి నీకు సంబంధం లేదు. పాపాన్ని యేసు క్రీస్తు శరీరంలో ఆయన శిక్ష విధించేసిండు పాపానికి. నీకు శిక్షా విధి లేదు. యూ కెన్ లివ్ ఎ సిన్ ఫ్రీ లైఫ్. ఇప్పుడు పాపం లేకుండా యూ కెన్ సిన్ నో మోర్. అంటే ఇంకా ఎప్పటికీ పాపం చేయకుండా ఉండొచ్చు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? అదే చెప్తున్నాడు. యేసు ప్రభు పాపం కోసం ఒకేసారి చనిపోయిండు. ఇప్పుడు ఆయన జీవించుట చూడగా ఎవరి కోసం జీవిస్తున్నాడు? దేవుని విషయమై జీవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అందరూ చెప్పండి, మై లైఫ్ ఈస్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మై లైఫ్ ఈస్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా బ్రతికితే దేవుని కోసం బ్రతకాల. ఆమేన్. బ్రతికితే దేవుని కోసం బ్రతకాల, లేకపోతే బ్రతికే వద్దనుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చచ్చిపోమని చెప్పటంలా, మనం ఒక తీర్మానం ఉండాలి మనకు. నేను ఆయన చనిపోయిండు పాపం కోసము, కాబట్టి నేను ఇంకా ఆయన కోసం బ్రతకాలా అనేది మనం ఒక తీర్మానం మన మైండ్ లో ఉండాలి. 1 కొరింథీ 6 చూడండి, 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో మాత్రమే కాదు, మీ మనసు. ఇంగ్లీష్ లో చదవండి అది లాస్ట్ పార్ట్. ఫర్ ye are bought with a price, therefore glorify God in your body and in your spirit which are God's. Glorify God in your body and also your spirit which are both God's. దేవునికి సంబంధించినవి. ఈ రోజు దేవుడు చేసిన పని ఏంటంటే నిన్ను కొనేసిండు ఆయన. నీవు నమ్మినా నమ్మకపోయినా ఆయన నిన్ను కొన్నాడు. హల్లెలూయా. నీవు నీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాదు. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, మై లైఫ్ మై రూల్స్ ఏంటంటే రాస్తుంటారు కదా, చూసినారా బైక్స్ మీద, మై లైఫ్ మై రూల్స్ చేసుకో. బట్ దోస్ పీపుల్ డోంట్ నో దట్ దే ఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. యేసుక్రీస్తు లోకంలో అందరి కోసం తన రక్తాన్ని చిందించిండు, ఒక క్రిస్టియన్స్ కోసం కాదు. ఆయన లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల వధింపబడిండు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, దేవుడు క్రిస్టియన్స్ ను ప్రేమించిండు అని లేదు. అర్థమైందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన నిగ్రహించిండు మనకు. ఆయన హీ గేవ్ హిస్ సన్. హల్లెలూయా. హల్లెలూయా. సండే స్కూల్స్ లో అక్కడ చూసేప్పుడు ఎట్లా ఉండేదంటే,
గుంతలో పాపం అని రాసింటారు. పాపం అనే గుంతలో మనిషి పడింటాడు. ఈయన బయట నుంచి ఒక ఆయన తాడేసి లాగుతుంటాడు. బయట యేసు ప్రభు ఆ గుంతలో ఉన్న మనిషిని పాపం నుంచి లాగిండు అని చూసినారా? ఇట్లాంటి కాన్సెప్ట్స్, ఇట్లాంటివి అది రాంగ్ కాన్సెప్ట్స్. అవి తీసేయండి. ఎందుకంటే దేవుడు ఎక్కడో ఉండి దూతలను పంపించి వీళ్ళందరిని రక్షించండి అట్లా చేయలేదు ఆయన. He didn't send his angels. He sent his only son in your place. అర్థమైందా? ఆ సీన్ తీసేయండి. గుంతలో పాపం ఉంది, పాపంలో మనిషి పడిండు, బయట నుంచి ఒక ఆయన వచ్చి తాడేసి లాగిండు, ఇది తీసేయండి మైండ్లోంచి. ఏం పెట్టుకోవాలంటే మైండ్లో కొందరికి జీతాలు ఇస్తుంటారు. జీతాలు ఇచ్చేప్పుడు కూలీ ఇస్తున్నప్పుడు అందరు ఎట్లా క్యూలో ఉంటారు. వాడు ఏం చేస్తాడు, అకౌంట్లో రాసుకుంటూ వీడు ఎన్ని రోజులు పనిచేసిండు, వారంలో ఎన్ని రోజులు వచ్చిండు, ఆ ఎన్ని రోజులకి ఎంత అని చెప్పి ఈయనకు 1000 రూపాయలు టిక్ కొట్టేస్తాడు. నెక్స్ట్ ఇంకొకరికి 200, ఎందుకు వాడు రాలేదు వారం అంతా. ఇది అకౌంట్స్ లెక్కలేస్తూ పోతుంటారు. అర్థమైందా? ఈ అకౌంట్స్కు మనకేం సంబంధం ఉంది చెప్తాను. సో ఇట్లా అకౌంట్స్ వేసుకుంటూ వాళ్లకు డబ్బులు ఇస్తారు. వేజెస్ ఇచ్చేప్పుడు అకౌంట్స్ వేసుకుంటూ డబ్బులు ఇస్తారు. ఇప్పుడేంటి, మన జీవితాల్లో మనం ఏమేం చేస్తామని ఒక అకౌంట్ నడుస్తూ ఉంటుంది. ఈయన ఇది చేసిండు, ఆయన అది చేసిండు, ఇది చేసిండు, అకౌంట్స్ నడుస్తుంటారు. ఏం చేయాలి వీళ్ళకు కొన్ని శిక్షలు ఉన్నాయి, వీళ్ళకి శాపాలు ఉన్నాయి, వీళ్ళకు ఇవి ఉన్నాయి. వీటితో పాటుగా చివరిగా వీళ్ళు సిలువకు కొట్టబడాలి, లేకపోతే దెబ్బలు కొట్టబడాలి. అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు నిత్య నరకంలో పడాలి. ఇది పలానా వ్యక్తికి అయిపోయింది. ఇది ఎవరికి? మన రిచర్డ్కు శిక్ష అయిపోయింది. అకౌంట్ రాసేసారు, శిక్ష అయిపోయింది రిచర్డ్కు. నెక్స్ట్ ఎవరు? మన సన్నీ శిక్ష. సన్నీ ఏమేం చేసిండో అన్ని లెక్క రాస్తున్నారు. రాసిన తర్వాత ఏం చెప్పారు? ఏం శిక్ష వేయాలా? ఈయనను కూడా లాస్ట్కు అగ్నిగుండంలో వేసేస్తారు. ఇది శిక్ష రాసుకుంటూ అకౌంట్ వాజ్ బీయింగ్ మెయింటైన్డ్. ఏమైపోయింది, అందరం నా పేరు కూడా రాస్తున్నారు. నా పేరు కూడా, నేను కూడా అన్ని చేసిన దానికి నన్ను లాస్ట్లో అగ్నిగుండంలో వేయాలి. అకౌంట్స్ రాశారు. అప్పుడు యేసుప్రభు వచ్చి ఏం చేస్తుండు? దిస్ ఇస్ ద ట్రూత్, జరిగింది చెప్తున్నా. ఆయన ఏమన్నాడంటే, వీళ్ళందరి మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళని వదిలిపెట్టేస్తాం, ఇవన్నీ నేను తీసుకుంటాను అని చెప్పినప్పుడు ఏమైంది, మా అందరి పాపాలన్నీ కూడా తీసివేయబడి అకౌంట్లో కొట్టివేయబడి ఈ అకౌంట్ అంతా తీసి యేసు ప్రభు ఖాతాలో రాశారు. ఖాతాని విన్నారా? కొందరు ఏం చేస్తారు, టీ దగ్గర ఖాతా పెడతారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తారు, వాని ఖాతాలో రాసుకో, వీని ఖాతాలో రాసుకో. మనవన్నీ యేసు ప్రభు ఖాతాలో రాయబడ్డాయి. హల్లెలూయా. ఆయన చనిపోయిండు, నరకానికి కూడా పోయిండు, కానీ నరకాన్ని జయించుకొని బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ టుక్ అవర్ ప్లేస్ ఆఫ్ కండెమ్నేషన్. నీవు నేను శిక్షింపబడాల్సిన చోట ఆయన శిక్షింపబడిండు. అది అకౌంట్ ఏంటంటే, నీవు చేసిన పాపాల లిస్ట్ అంతా కూడా ఆయన అకౌంట్లో పడింది. నీకు బదులుగా ఆయన శిక్షింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, రక్తం చిందింపబడింది. ఆ సిలువ మోసుకుంటూ రోడ్ల మీద బట్టలు లేకుండా, ఐఎమ్ వెరీ క్లియర్, నేకెడ్గా యేసు ప్రభువును అవమానకరంగా, మిక్కిలి అవమానకరంగా, నేకెడ్గా అందరు 10 మంది మధ్యలో కాదు, ఆకాశం భూమికి మధ్యలో పైకి ఎత్తి హీ వాజ్ నెయిల్డ్ టు ది క్రాస్. మన అవమానాన్ని భరించిండు. ఆ శిక్షా విధి నీకు నాకు ఉండాల్సింది. హీ టుక్ అవర్ ప్లేస్ ఆఫ్ కండెమ్నేషన్. మన శిక్షా విధిని ఆయన మోసిండు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమీలకు రాసిన పత్రికలో చూడండి 6:11 చూడండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మును మీరు ఎంచుకోండి అంటే అకౌంట్, టేక్ ఇన్ టు అకౌంట్. ఇప్పుడు నేను చెప్పాను అకౌంట్స్ రాసాం, ఇది అదే. ఇప్పుడు నీకు నువ్వు అకౌంట్ వేసుకో. ఇప్పుడు యేసు ప్రభు నీ శిక్షను ఆయన అనుభవించిండు అంటే ఏమర్థము? ఆయన చనిపోయిండు అంటే ఎవరు చనిపోయినట్టు? నువ్వు చనిపోయినట్టు. అర్థమైందా? కాలేదా? హోటల్కు పోయినారు, అందరు పోయినారు, ఒక 4 పోయినారు. 4 పోతే ఏం చేశాను, నేను అందరి బిల్లు కట్టాను. అప్పుడు అందరూ కట్టనట్ట. నేను కట్టానంటే అందరు కట్టినట్టే, మళ్ళీ సపరేట్గా అడిగేది ఉండదు. అర్థమవుతుందా? బిల్లు 4 తిన్నా కూడా ఒకరు అందరిది కట్టారంటే వాళ్ళందరూ కట్టినట్టే. ఇప్పుడు అందరి పాపం ఆయన మీద పడింది,
ఆయన అందరి కోసం, ఆయన అందరిది మరణాన్ని ఆయన రుచి చూచిండు అంటే మనమందరం మరణించినట్ట కాదా లెక్కలో? మరణించినట్టు, దేవుని లెక్కలో మరణించినట్టు. హల్లెలూయా. అందుకే నీకు శిక్షా విధి లేదు. నీకు శిక్షా విధి ఎందుకు లేదు? నీకు ఉండాల్సిన శిక్షా విధిని ఆయన తీసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు అకౌంట్ వేసుకో, నీకు నువ్వు కూర్చొని లెక్కేసుకో. నేను చిన్నప్పటి నుంచి ఏమేం చేసి ఉండొచ్చు, నేను అవన్నీ కూడా ఈయన మీద పడ్డాయి. హల్లెలూయా. అన్ని కూడా యేసుక్రీస్తు మీద పడ్డాయి. ఆయన శిక్షింపబడ్డాడు. నేను శిక్షింపబడాల్సిన చోట ఆయన శిక్షింపబడ్డాడు. నేను అవమానింపబడాల్సిన చోట ఆయన అవమానింపబడ్డాడు. హల్లెలూయా. నేను మరణించాల్సిన దగ్గర ఆయన మరణించిండు. ఆమేన్. ఇది నువ్వు గుర్తించు. అందుకే ఏమంటాడు, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మిమ్మల్ని మీరే ఎంచుకోండి. యు టేక్ ఇన్ టు అకౌంట్. మరణం కోసం అయితే నేను చచ్చిపోయినానని నువ్వు అకౌంట్ లో రాసుకో. మరణము పాపపు విషయం ఏమైనా ఉంది, పాపం విషయమై నేను చచ్చిపోయినాను. మరి దేవుని విషయమై నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. నేను దేవుని కోసమే బ్రతుకుతున్నాను. అంటే ఇంకొక విషయం బాగా గమనించండి. నీవు చనిపోకుండా నీ బదులుగా ఆయన చనిపోయిండు అంటే అర్థం ఏంటంటే యు ఓవ్ యువర్ లైఫ్ టు హిమ్. నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆయన వల్ల నువ్వు బ్రతుకుతున్నావు. అర్థమైందా? ఒకసారి ఒక ఫ్యాక్షనిస్ట్, నా ఫ్రెండ్ ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో ఉండినాడు. వాళ్ళ ఫాదర్ మీద, వాళ్ళ తండ్రి మీద బాంబు పడుతుంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే అతను బాంబు పడుతుందని చూసి ఆయన దొబ్బేసి ఆ బాంబు ఆయన మీద వేసుకున్నాడంట. అర్థమైందా? వాళ్ళ నాయన బ్రతికిండంటే కారణం ఎవరు? ఆయన చనిపోయిన వ్యక్తి. కాబట్టి వీళ్ళేం చేస్తారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇప్పుడు ఎవరైతే ఈయన చనిపోయిండో ఆయన కుటుంబాన్ని అంతా వాళ్ళు పోషించడము, వాళ్ళ మంచి అన్ని చూసుకోవడం వీళ్ళే చూస్తారు. ఎందుకు? దే ఓవ్ దేర్ లైఫ్. ఈయనే చనిపోయి ఉంటే ఇంకొండదు లైఫ్. ఈయన బ్రతుకుతున్నాడు, వీళ్ళ కుటుంబం హ్యాపీగా ఉందంటే ఎవరి వల్ల? ఇంకొక ఆయన చనిపోయిండు, ఆ బాంబు. అర్థమవుతుందా? యేసు ప్రభువును కూడా అదే. మనం మనుషుల గురించి ఆలోచిస్తాం, అయ్యో వీడు నాకు ఇంత చేసిండు అంత చేసిండు. దేవుని గురించి ఆలోచించండి. హీ డిడ్ సంథింగ్. ఎవ్వరు చేయండి ఆయన చేసిండు. హీ పెయిడ్ ఇట్. ఎవరు చేయని పేమెంట్ ఆయన చేసింటున్నాడు. హల్లెలూయా. అందుకు నువ్వు చేయాల్సిందేంటి? యు మస్ట్ రెకన్ అంటే టేక్ ఇన్ టు అకౌంట్, మేక్ అన్ అకౌంట్. నేను పాపముకు చనిపోయిన వ్యక్తిని, నేను యేసుక్రీస్తు కోసమే బ్రతికేది ఇంకా. ఆమేన్. ఎందుకు? నువ్వు చచ్చిపోవాల్సినది ఆయన చనిపోయాడు నీ కోసము. ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అంటే ఆయన కృప కాబట్టి. ఇప్పుడు నువ్వు బ్రతికే బ్రతకంతా ఆయనకు నువ్వు అప్పుగా ఉన్నావు కాబట్టి నువ్వు బ్రతకాల్సిందే, ఆయన కోసం బ్రతకాల్సిందే. అందుకే మీరు విలపెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. అర్థమైందా? ఒక పాట ఉంటుంది, ఐ సరెండర్ ఆల్ అని పాట. మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఐ సరెండర్ ఆల్. ఏంది సరెండర్ చేస్తావు? ఏం సరెండర్ చేస్తావు? నిన్ను నువ్వు సరెండర్ చేసుకుంటావా? నిన్ను నువ్వు ఎట్లా సరెండర్ చేసుకుంటావు? నువ్వు నీ సొత్తే కాదు, నీదేదైనా ఉంటే సరెండర్ చేస్తావు. నీదే నువ్వు కానప్పుడు నువ్వేం సరెండర్ చేస్తావు? నేను పాట అనడం లేదు, ఇట్స్ ఎ హైయర్ రెవల్యూషన్. మనం ఆయన సొత్తు, మనం ఆయనదే. మనం సరెండర్ చేసేదానికి ఏం లేదు. వీఆర్ ఆల్ హిస్, ఆయనదే మనం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అందుకే మనము జీవించాల్సిన జీవితం ఏంటంటే, యేసు ప్రభు నా కోసము ఎంతగా ఆయన అనుభవించుండు, ఆ యొక్క శిక్షను ఆయన అనుభవించుండు, ఆయన ఏ విధంగా బలి అయిండు. ఆ బలి యొక్క వాల్యూ నీకు అర్థమైతే నువ్వు దానికి తగ్గట్టుగా జీవిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఆమేన్. ఒకప్పుడు మీరు పాపానికి మీ అవయవాలను అప్పగించినారు, ఇప్పుడు మీరు ఎవరికి అప్పగించాలంటున్నాడు? పరిశుద్ధత కొరకు ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. నీతికి దాసులుగా. నీ అవయవాలు దేవుని నీతికి దాసులుగా ఉండాలి. నా అవయవాలు దేవుని నీతికి దాసులుగా ఉండాలి. నేను ఎప్పుడు అనుకునేవాడిని, కృపను పొందాము, దేవుని నీతిని పొందామని. నాకు తెలిసింది ఏంటంటే,
నీతికి కూడా మనం దాసులం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నీతికి మనం దాసులం. మనం నీతిమంతులమే, కానీ వి మస్ట్ సర్వ్ దట్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అంటే నువ్వు నీతి క్రియలు చేయాలి. నువ్వు నీతిమంతుని కాబట్టి నీతి క్రియలు చేయాలి. అర్థమే కాలేదా? పిల్ల ఏమంటది? పిల్లికి ఒక పిల్ల పుట్టింది, అదేమంటది? మ్యావ్ అంటది కదా. కుక్కకు కుక్క పుట్టింది, అదేం చేస్తుంది? బవ్వు అని అంటది, అది మ్యావ్ అనదు. దేవునికి ఒక పిల్లోడు పుట్టిండు, వాడు ఏం చేయాలా? దేవుని లాగానే ఉండాలి. వాడు దేవుడు నీతి క్రియలు చేస్తాడు, దేవునికి పుట్టిన వాళ్ళు కూడా నీతి క్రియలే చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎవరు సమర్పించాలి? ఎవరి శరీరములను ఎవరికి సమర్పించాలి? మన శరీరాన్ని తల్లిదండ్రులు అప్పగిస్తారా దేవునికి? మనమే అప్పగించాలి. అది లేదు. కొన్నిసార్లు చిన్నపిల్లలను తీసుకుపోయి బ్యాప్టిజం ఇప్పిస్తారు, అది రాంగ్. అదంతా అట్లా కాదు. ఇక్కడ ఉండేది నీకు విల్ ఉండాలి. నీ లోపల నేను డిటర్మిన్ అయినాను, నన్ను నేను దేవునికి అప్పగించుకుంటాను, నేను దేవుని క్రియలకు నన్ను నేను అప్పగించుకుంటాను అనేది నీకు ఉండాలి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12:1 ఏమంటున్నాడు? మీ అవయములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగము. అందరూ పలకండి, సజీవ యాగం. అంటే ఏంటి అర్థము? బ్రతికుండగానే కాలిపోతుంటుంది. అంటే నీ శరీరము పాపము, ఆ పాపానికి ఆపోజిట్ గా నీతి, రెండు ఉన్నాయి. నీ శరీరంలో గొడవ జరగవచ్చు, నేను డామినేట్ చేస్తా అని. కానీ నువ్వు ఎప్పుడైతే జయిస్తూ ఉంటావో నీ యొక్క శరీరం ఒక యాగముగా దేవునికి స్వీట్ ఇన్సెన్స్ గా అర్పింపబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కాదు, పాపం చేయకుండా ఉండకూడదా? ఉండకూడదు అనే చెప్తున్నాడు అక్కడ. నేను ఉండలేను బ్రదర్. ఉండలేకపోతే దేవుని దగ్గర కూర్చో. ఎందుకంటే ఆయన నీకు నో కండెమ్నేషన్ అని చెప్తాడు, సిన్ నో మోర్ అంటాడు. ఆ వర్డ్ పొందు దేవుని దగ్గర నుంచి. ఆమేన్. ఆయన నీ మీద ఏ శిక్షా విధి లేదు అంటాడు. ఇక నువ్వు పాపం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పాపం చేయొద్దు అంటున్నాడు. చేయొద్దంటే చేయాలనా? చేయకుండా ఉండాలా. పొరపాటున ఎప్పుడన్నా పడితే వెంటనే కడిగేసుకోవాలా, నేను ఇంకా చెయ్యను. ఆ థింకింగ్ రావాలా. నేను దేవుని సంబంధించిన వ్యక్తిని, నేను ఆయన సొత్తు, నా సొత్తు కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకూడదు, నేను దేవుని ఇష్టం వచ్చినట్టే నేను బ్రతుకుతాను. ఆ డిటర్మినేషన్ ఉండాలి. ఐ లివ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్, మై లైఫ్ ఈజ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అది పలుకుంటుండాలి ఎప్పుడు. నేను నా ఇష్టం వచ్చినట్టు కాదు, ఇంకెవరు ఇష్టం వచ్చినట్టు కాదు. ఎవరో ప్రెషర్ పెట్టినారు కాబట్టి వాళ్ళు నన్ను చాలా సతాయిచ్చినారు, అందుకే నేను లవ్లో పడినాను. అర్థమైందా? నీకు ఏదో అయ్యి నువ్వు చేసి వాళ్ళ మీద బ్లేమ్, ఎవరిని బ్లేమ్ చేయకూడదు. అందుకే లాస్ట్ వీక్ నేను చెప్పాను, ఎవరినైనా బ్లేమ్ చేస్తున్నావు అంటే ఏమర్థము? నువ్వు రెస్పాన్సిబిలిటీని వదిలేసుకుంటున్నావు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే మనం ఎవరిని ప్రేమించాలి తెలుసా? రూల్ ప్రకారం ఇప్పుడు ఎంత విన్న తర్వాత ఎవరిని ప్రేమించాలి? మనము దేవుని ప్రేమించాలి. నో బడీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అవర్ లవ్ మోర్ దాన్ గాడ్. దేవునికి మించి లోకంలో మన లవ్ ను పొందటానికి అర్హులు ఎవ్వరు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. దేర్ ఇస్ నోబడీ. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము నై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితము ఈరోజు పాపము వలన వచ్చే జీతం మరణము అనుంది వాక్యంలో. కానీ నువ్వు ఎటువంటి శిక్షావిధి లేని జీవితం నువ్వు జీవిస్తున్నావు. ఇక పాపములో జీవించాల్సిన అవసరం లేకుండా నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి నీ జీవితంలో ఏముంటాయంటే దేవుని రాజ్యమే వచ్చి నీలో ఉంటుంది. ఆమేన్. దేవుని రాజ్యం ఏంటంట? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. నీతి అంటే దేవుని నీతిని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఏంది బ్రదర్ ఉత్త నీతితో ఏమొస్తుంది? నీతిమంతుని ఇండ్లు గొప్ప ధననిధి. బాగాలేదా? పవర్ఫుల్గా ఉంది. అది అర్థమైందా? చాలా మంది డబ్బు కోసం కష్టపడము ఇలా ఉంటుంది. కానీ నీతిమంతుని ఇండ్లు గొప్ప ధననిధి,
టైం తీసుకోండి, ఒక అర్ధగంట టైం తీసుకొని అది పలుకుతుండండి. నా ఇల్లు గొప్ప ధనానిది, నేను నీతిమంతుని కాబట్టి, నా క్రియలను బట్టి కాదు, యేసుక్రీస్తుని బట్టి నేను నీతిమంతుని కాబట్టి నేను ఒక గొప్ప ధననిధిగా నా ఇల్లు ఉండబోతుంది. ఇది ప్రకటిస్తుండండి. ఉండబోతుంది కూడా కాదు, ఉంది అని పలకండి. ఎందుకు? విశ్వాసం అంటే ఇప్పుడే హల్లెలూయా, ఎప్పుడైతే పలుకుతావో అదే వస్తుంది అక్కడికి. ఆమేన్, ఆమేన్. సో నీతి, సమాధానం చాలా ఇంపార్టెంట్ మనిషికి. సైకాట్రీ పేషెంట్లు ఎవరికి సమాధానం ఉండదు తెలుసా. అందరూ యాంగ్జైటీ ఉంది అంటారు, దానికి టాబ్లెట్స్ వేసుకుంటారు. బీపీ పెరిగిందంటారు, టాబ్లెట్లు వేసుకుంటారు. కారణం ఏంటి? సమాధానం లేదు. షాలోమ్ సమాధానం, దేవుని సమాధానం నీ మీదకి వచ్చినప్పుడు ఏదియు నీకు ఎంత మాత్రం హాని కలిగించదు, చూసుకుంటాడు ఆయన. ఆమేన్. అంటే నువ్వు దేవుని యొక్క మార్గంలో, నువ్వు దేవుని రాజ్యం నీలో స్థాపింపబడితే, ఆమేన్, దేవుని రాజ్యం నీలో స్థాపింపబడితే నీతిమంతునికి ఉండాల్సిన అన్ని ఆశీర్వాదాలు నీ మీద ఉంటాయి. రెండవది, దేవుని యొక్క సమాధానం నీ మీద వస్తుంది. ఏం సమాధానం అది? షాలోమ్ సమాధానం. షాలోంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. 11 థింగ్స్ ఉన్నాయి, ఇంకోసారి డిస్కస్ చేద్దాం. మూడోది ఏంటి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. యు విల్ ఆల్వేస్ బి హ్యాపీ. బ్లెస్సెడ్ పర్సన్ ఎట్లుంటాడు? జాయ్ఫుల్ గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. నీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. కానీ నువ్వు అదే ఒకవేళ పాపానికి బానిసగా, నేను యేసు ప్రభువు నమ్ముకున్నానని చెప్పుకుంటూ కూడా పాపానికి బానిసగా ఉన్నావంటే నువ్వు కృపలో లేవు. ఒకటే స్టేట్మెంట్ నేను చెప్పేది. దేవుడు మనకు He has given us the power to sin no more. ఇంకా ఏమాత్రమును పాపం చేయాల్సిన అవసరమే లేదు అనేటువంటి శక్తి నీలో పెట్టి ఉంటున్నాడు. ప్రతి క్రిస్టియన్లో ఈ శక్తి దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. కానీ వాడు పోయి తప్పు చేస్తున్నాడంటే వాడు ఇష్టపూర్వకంగా చేస్తున్నాడు తప్ప వాడికి చేతగాక కాదు. వాడికి చేత అవుతుంది. పాపం చేయకుండా ఉండటానికి ప్రతి క్రైస్తవునికి శక్తి ఇవ్వబడింది ఆల్రెడీ. దేర్ ఇస్ పవర్ టు సిన్ no more. Hallelujah. హల్లెలూయా. There is power to you to sin no more. We do not have any condemnation. ఏ శిక్షా విధి కింద లేము. మన జీవితంలో దేవుని నీతి, ఆ నీతితో పాటు వచ్చే అన్ని నీతిమంతుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని యొక్క సమాధానం మన జీవితంలో ఉంటుంది, షాలోమ్ సమాధానం. మూడవది, ఆత్మలో ఆనందం. మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం. బయట పరిస్థితులను బట్టి మనం ప్రభావితం కాము. ఆమేన్. అనుకూల పరిస్థితులే ఉండాలి కాదు, ప్రతికూలంగా ఉన్నా కూడా దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నేను చెప్తాను ఎప్పుడు, ఇస్సాకు ఎప్పుడు విత్తనం నాటిండు? బీళ్లు పట్టింది, ఎండకు నీళ్లు లేక బీళ్లు పట్టిన స్థలంలో విత్తనం నాటిండు, నూరంత ఫలం పొందిండు. అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ అవర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున, నజరేయుడైన యేసయ్య నామమున మీరిచ్చినటువంటి ఈ వరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాకే శిక్షా విధి లేదని, ఉచితముగా మీరు నాకు ఈ వరాన్ని ఇచ్చి ఉంటున్నారు. మాకు ఈ వరాన్ని ఇచ్చి ఉన్నారు. నేనే పాపం లేకుండా బ్రతకడానికి ఇక వెళ్ళి ఎప్పుడు పాపం చేయకు అనే మాటను కూడా జీవితాలకు ఇచ్చి ఉన్నారు. మీకు స్తోత్రం నాయనా, మీకు స్తోత్రం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితాంతము నాయనా, మీకు రుణపడి ఉండాలి తండ్రి. ఆ కృపను మాకు అనుగ్రహించండి. యేసు నామమున. ఆమేన్.